చదివే మూడ్ లేదని చెప్పి రోజంతా టైం వేస్ట్ చేసే స్టూడెంట్స్ ఈ 2 క్వశ్చన్స్ వింటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సాయి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసే స్టూడెంట్స్ అండ్ చదవడం అసలు నచ్చేది కాదు. ఎలా అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయో అలానే క్లాస్ లో ఏదో పనులు ఇంకా ఎక్కువయ్యేవి. అండ్ స్కూల్ వాటర్ కూలర్ లో ఇంక్ వేసిన కేసులో ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ప్రిన్సిపల్ అసలు వాయిస్ రైజ్ చేయకుండా 2 క్వశ్చన్స్ అడిగారు. ఇమాజిన్ చేసుకో, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 6 ఇయర్స్ తర్వాత నువ్వు అలిసిపోయి చాలా ఎండల్లో చెమటలతో ఒక బస్ లో ట్రావెల్ చేస్తున్నావు. ఎంతో దూరం నడిచి కష్టపడి కేవలం 15,000 దొరికే జాబ్ కోసం 12 గంటలు పనిచేస్తున్నావు. అప్పుడు కూడా మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయలేకపోతున్నావు. ఇలా ఎందుకు ఇమాజిన్ చేసుకోవాలి సార్? ఎందుకంటే నువ్వు నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు. చదువుని పక్కన పెట్టు, నీ ఫ్యూచర్ బెటర్ గా ఉండడానికి నువ్వేమైనా నేర్చుకుంటున్నావా? ఏ స్టూడెంట్ అయితే టైం కి వాల్యూ ఇవ్వరో ఆ స్టూడెంట్ ని ఇదే టైం ఫ్యూచర్ లో ఎంతో బాధపడేలా చేస్తుంది. సాయి ఆలోచిస్తూ భయపడతాడు. సెకండ్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇమాజిన్ చేసుకో, మీ పేరెంట్స్ ని మార్క్ షీట్ చూస్తారు. వాళ్ళ ఐస్ నుంచి టీయర్స్ వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్ లో ఎలా క్వశ్చన్ చేసుకో, పేరెంట్స్ నా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత